గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరిని అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి గుంటూరు జిల్లాలో నెలకొన్న హై డ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి ఇవాళ మంగళగిరిలో ప్రత్యక్షమైంది. మంగళగిరిలోని ఓ వాషింగ్ సెంటర్లో కారును వాష్ చేస్తుండగా ఓ రిపోర్టర్ అక్కడికి వెళ్లాడు. వాషింగ్ సెంటర్లోనే సదరు రిపోర్టర్ పై అఘోరి దాడి చేసి గాయపరిచింది. అక్కడే పనిచేస్తున్న ఓ కార్మికుడిపై సైతం దాడికి పాల్పడింది. అఘోరి దాడిలో రిపోర్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో అక్కడి నుంచి అఘోరిని పంపించేశారు పోలీసులు. అక్కడి నుంచి నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న అఘోరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కల్పించాలని కోరింది. నిరాకరించడంతో విజయవాడ హైవేపై బైఠాయించింది. ఆమెను తరలించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాతే వెళ్తానని భీష్మించుకుని కూర్చోవడంతో ఎట్టకేలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. పోలీసులు అఘోరి గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరిని అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి గుంటూరు జిల్లాలో నెలకొన్న హై డ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి ఇవాళ మంగళగిరిలో ప్రత్యక్షమైంది. మంగళగిరిలోని ఓ వాషింగ్ సెంటర్లో కారును వాష్ చేస్తుండగా ఓ రిపోర్టర్ అక్కడికి వెళ్లాడు. వాషింగ్ సెంటర్లోనే సదరు రిపోర్టర్ పై అఘోరి దాడి చేసి గాయపరిచింది. అక్కడే పనిచేస్తున్న ఓ కార్మికుడిపై సైతం దాడికి పాల్పడింది. అఘోరి దాడిలో రిపోర్టర్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో అక్కడి నుంచి అఘోరిని పంపించేశారు పోలీసులు. అక్కడి నుంచి నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న అఘోరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కల్పించాలని కోరింది. నిరాకరించడంతో విజయవాడ హైవేపై బైఠాయించింది. ఆమెను తరలించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాతే వెళ్తానని భీష్మించుకుని కూర్చోవడంతో ఎట్టకేలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావును అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, గుంటూరులో ఈరోజు ఎవరైతే అఘోరి గుంటూరు జిల్లాలో హల్చల్ చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎక్కడైతే ఉన్నారో గత వారం రోజుల నుంచి కూడా గుంటూరు జిల్లాలోని ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే ఆమె పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా ఈ రోజు ఉదయం మంగళగిరి రావడం జరిగింది. మంగళగిరిలో ఉదయం ముందుగా ఆమె కారు సర్వీసింగ్ ఒక సెంటర్కి ఇవ్వడం జరిగింది. అక్కడికి మీడియా వాళ్ళు కవర్ చేయడానికి వెళ్ళారు. అయితే ఒక మీడియా ప్రతినిధి పైన ఆమె కర్రతో దాడి చేయడం చూసాము. ఆ తర్వాత ఎవరైతే ఒక విలేకరికి కాలికి గాయమైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అక్కడి నుంచి చూపించే మార్గం చేశారు పోలీసులు, అయినా కూడా ఆమె వినలేదు. ఆ తర్వాత ఎక్కడైతే ఉన్నారో మంగళగిరిలోనే ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర రావడం జరిగింది. ఆ జంక్షన్ లో భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఆధ్యాత్మికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రచారం చేయాలి. మరోవైపు మహిళలపై దాడులు జరుగుతున్నాయి, ఆ దాడుల్ని నుంచి మహిళలను కాపాడాలి, వాటిని అరికట్టాలి అంటూ కూడా ఆమె ప్రచారం చేస్తూ ఆ తర్వాత జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంకి రావటం, అక్కడ హైవే మీద భీష్మించుకొని కూర్చోవడం, బైఠాయించడం, ఆ తర్వాత అక్కడే వాహనాలు కానీ ట్రాఫిక్ నిలిచిపోవడం కూడా జరిగింది. అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆమెని పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మాత్రం ఒకవైపు జర్నలిస్ట్ పైన దాడి చేయడం, మరోవైపు పోలీసులపై కూడా దాడులు పాల్పడుతున్నట్టు కూడా కనపడుతుంది. పోలీసులపై దాడి చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఉన్నారో పోలీసులు మాత్రం ఆమెని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఎట్టకేలకి ఆమెని అరెస్ట్ చేసి ఆమెని చేబ్రోలు పోలీస్ స్టేషన్ వైపు తరలించడం జరిగింది. అంతేకాకుండా కూడా ఈ ఎవరైతే ఉన్నారో ఈ అఘోరి ఎందుకు ఇలా పాల్పడుతుందనే చర్చనీయాంశం కూడా మాట్లాడి చెప్పారు. అయితే ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదా, లేకపోతే పబ్లిసిటీ కోసం ఇలా బిహేవ్ చేస్తుందా? కానీ ఎవరైతే ఉన్నారో అఘోరీలు కానీ నాగసాధువులు అనేవాళ్ళు సామాన్యంగా కూడా ఎక్కడైతే ఉన్నారో ఆధ్యాత్మికంగా ఉంటారు. ఎప్పుడో కుంభమేళ లాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే జనంలోకి వస్తుంటారు. అప్పుడు కూడా ఓన్లీ ఆ పూజలో మాత్రమే చేసి అక్కడి నుంచి వెళ్తారు. కానీ ప్రస్తుతం అయితే ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో ఈమె మాత్రం
ఇటు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్పై పోలీస్ డిపార్ట్మెంట్పై దాడికి పాల్పడటం, మరోవైపు జర్నలిస్ట్పై దాడికి పాల్పడటం, మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఆమెని చూడటానికి వస్తున్నారో వారిపైన దాడులకు పాల్పడటం, ఇదంతా చూస్తుంటే కూడా ఆమె మానసిక స్థితిపై కూడా కొంత అనుమానం కలుగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆమె కావాలని పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా బిహేవ్ చేస్తుందనే కోణంలో కూడా చర్చ జరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఎటుకల్లైతే పోలీసులు అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఆమెని ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిస్తారా లేకపోతే ఇక్కడే ఉంచి కౌన్సిలింగ్ చేస్తారనే చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఎవరైతే ఉన్నారో ఈ అఘోరి ఇప్పటికే గుంటూరు జిల్లాలోనే కోటప్పకొండ రావడం జరిగింది. మరోవైపు ఎక్కడైతే ఉన్నారో అమరావతి వెళ్ళడం జరిగింది, శ్రీకాళహస్తి జరిగింది. అలా ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడ పోలీసులు కొన్ని దేవాలయాలకు ఆధ్యాత్మికంగా వస్త్రాలతో మాత్రం వెళ్ళాలి, కొన్ని దేవాలయాలకు మాత్రం వాళ్ళు షరతులు పెడుతున్నారు, ఆంక్షలు పెడుతున్నారు, వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి కూడా అడ్డగిస్తున్నారు. కానీ అక్కడే భీష్మించుకొని కూర్చోవడం, తనతో తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ఏదైనా ఒంటి మీద పోసుకొని తను అగ్నికి ఆహుతానంటూ ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ అఘోరిని ఆ తర్వాత వస్త్రాలు ధరించి ఆ తర్వాత దర్శనానికి కూడా తీసుకెళ్తున్నారు దేవాదాయ శాఖ ఎవరైతే ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. కానీ ఈ ప్రస్తుతానికైతే గత వారం రోజుల నుంచి అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ అఘోరి హల్చల్ చేయడం మాత్రం కనబడుతుంది. అయితే మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈమె మానసిక స్థితి పైన పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు లేదంటే పబ్లిసిటీ కోసం ఇలా బిహేవ్ చేస్తుందనే కోణంలో కూడా చూడాల్సి వస్తుంది. అంతేకాకుండా కూడా కొంతమంది అఘోరీలు మాత్రం ఈమె మీద అనుమానాలు కూడా కొడుతున్నాయి. అంటే ఎవరైనా అఘోరాలనే వాళ్ళు కేవలం ఆధ్యాత్మికంగా పూజలకు మాత్రమే పరిమితం అవుతారు, ఆధ్యాత్మిక ధ్యానానికి మాత్రమే చెబుతారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం సిచ్యువేషన్ వేరే రకంగా వెళ్తుందని చెప్పేసి అనుమానాలు కూడా వస్తున్నాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నారో జనసేన ఆఫీస్ దగ్గర ఆ రోడ్డుపై బైఠాయించడం, పోలీసులు అడ్డుకోవడానికి వెళ్తే వాళ్ళపై దాడులకి పాల్పడటం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, చెబ్రోల్ పోలీస్ స్టేషన్ వైపు తరలిస్తున్నారు. అక్కడ నుంచి తెలంగాణకు తరలిస్తారా లేకుంటే అక్కడే ఉంచి కౌన్సిలింగ్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది ప్రస్తుతానికి. నరసింహరావు ఇంతకు ముందు కూడా కాళహస్తిలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసింది, కొంచెం హల్చల్ చేసింది. ఇంతకు ముందు అఘోరి పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా మామూలు జనజీవన స్రవంతిలోనే ఈ అఘోరి అనే వ్యక్తి ఉన్నారు. సడన్ గా అఘోరి అవ్వడం వెనుక ఇటు పేరెంట్స్ కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రతి చోట పబ్లిక్ న్యూసెన్స్ క్రమంలోనే పోలీసులు తీసుకెళ్తున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. సో ఈ క్రమంలో అసలు పోలీసులు ఇచ్చే క్లారిటీ ఏంటి దాని గురించి? అయితే ప్రస్తుతం అయితే ఈ అఘోరి హల్చల్ చేయటం కానీ, పబ్లిక్పై దాడులు చేయటం కానీ, మరోవైపు పోలీసుపై దాడులు చేయటం, వీటన్నిటిపైన కూడా పోలీసులు కూడా అనుమానం వస్తుంది. కానీ పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. కేసు కడతారా లేకపోతే కౌన్సిలింగ్ చేస్తారా అనే కోణంలో అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఈ అఘోరి ఇప్పుడు కోటప్పకొండ కానీ, మరోవైపు మంగళగిరి కానీ ఈరోజు తాజాగా మనం చూస్తే అంతకుముందు శ్రీకాళహస్తి వచ్చి అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళపై దాడికి పాల్పడటం, ఎక్కడైతే వాళ్ళు అడ్డుకుంటే అక్కడ రోడ్డు మీద కూర్చొని తను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి బెదిరించడం. సో ఇదంతా చూస్తుంటే కూడా వాళ్ళకి పలు అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఆమె తీసుకున్నటువంటి ఆహారంపై కూడా కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ అఘోరి హల్చల్ చేయటం మాత్రం ఇప్పటికే జరుగుతుంది. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అంటే ఈ మానసిక స్థితి సరిగ్గా లేదా అనేది కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే దీనిపైన ఎవరైతే ఉన్నారో మానసిక వైద్యులు సర్టిఫై చేయాల్సి అవసరం అయితే ఉంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే మంగళగిరిలో అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఆమెని అరెస్ట్ చేశారు. కేసు కడతారా లేకుంటే కౌన్సిల్ చేసి పంపిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకొని మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టు దాదాపు 1-2 గంటల నుంచి కూడా ఆమె ఇప్పటికే మంగళగిరి హైవే మీద హల్చల్ చేయడం జరిగింది. ఆ రోడ్లపై బైఠాయించడం, విజువల్స్ కూడా చూడొచ్చు ఆమె బిహేవింగ్ ఎలా ఉందో. రకరకాల వికృతి చేష్టలు కూడా పాల్పడుతున్నట్టు కూడా మనకి ఆ విజువల్స్లో కూడా కనపడుతుంది. సో మొత్తంగానికైతే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు అఘోరిని. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.
తిరుమలలో ధర్మకర్తల మండలి భేటీ కొనసాగుతోంది. అన్నమయ్య భవన్లో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. టూరిజం దర్శనాలు రద్దు చేసే దిశగా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీవాణి ట్రస్టును కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనే దానిపై చర్చిస్తున్నారు. తిరుమలలో అన్య మతస్థులను వేరే ప్రాంతానికి తరలించడంపై కూడా టీటీడీ బోర్డు సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తిరుమలలో ధర్మకర్తల మండలి భేటీ కొనసాగుతోంది. అన్నమయ్య భవన్లో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రాము. థ్యాంక్ యూ శ్వేత. ఇవాళ తొలి సమావేశం 54వ సమావేశం తిరుమల తిరుపతి బోర్డు సభ్యులు బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ దాదాపు 2.5 గంటల సమయం కూడా ఈ యొక్క సమయం ప్రారంభమై సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా మనకు ముందస్తున్నటువంటి సమాచారం వరకు దాదాపు 80 అంశాల మీద కూడా పూర్తిగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కసరత్తు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనకు బయటకు తెలిసినటువంటి విషయాలు, మనకున్నటువంటి సమాచారం మేరకైతే ప్రధానంగా ఈ యొక్క సామాన్య భక్తుల దర్శనం అంటే ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు రాష్ట్రాలే కాకుండా బయట దేశాల నుంచి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా వారికి టోకన్ సిస్టమ్ పద్ధతి ద్వారా కూడా ఇప్పుడు శ్రీవారి దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో వారికి ఎందుకు 24 అవర్స్ 48 అవర్స్ ఆ యొక్క క్యూ లైన్లలో షెడ్లలో ఉంచాలి, దీనిని పూర్తిగా కూడా రూపుమాపుదాము, నేరుగా కూడా వారందరికీ శ్రీవారి యొక్క దర్శన భాగ్యం కల్పించాలనేటువంటిది ప్రధాన అజెండాగా కూడా టీటీడీ బోర్డు చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరొక విషయానికి మనం వెళ్ళినట్లయితే టూరిజానికి సంబంధించినటువంటి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు వీటన్నిటికీ సంబంధించినటువంటి టూరిజం నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారంటే వేలాది నుంచి లక్షలాది మంది భక్తులు కూడా నిత్యం వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వీరందరికీ కూడా ఏ రకంగా అంటే గతంలో వాళ్ళకి టైం స్లాట్ ప్రకారం ఇస్తున్నటువంటి మంజూరు చేస్తున్నటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాటిని రూపుమాపుతాము, వారందరికీ కూడా బయట నుంచి వస్తున్నటువంటి ఈ టూరిజం భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దర్శనం ఏమన్నా కల్పిస్తామనేటువంటి యోచనలో కూడా టీటీడీ ఒక బోర్డు నిర్ణయాన్ని తీసుకునేటట్టు మనకు తెలుస్తుంది. మరొక కోణంలో కూడా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క హాకర్స్ విషయంలో ప్రత్యేకించి అంటే అన్య మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగాలను కొనసాగిస్తున్నారా, అదేవిధంగా ఈ యొక్క వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్న వాళ్ళు అన్యమత ప్రచారానికి ఎవరైతే లోను కాబడే విధంగా చేపిస్తున్నారో మిగిలిన భక్తులను అందరూ కూడా హిందుత్వాన్ని పూర్తిగా కూడా రూపుమాపేటువంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నారో అలాంటి వారి మీద కూడా ప్రత్యేక చర్య తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. అంటే ఈ ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క అన్నప్రసాదంకి ప్రత్యేకించి లడ్డు తయారీ ఉన్నటువంటి నెయ్యి వ్యవహారం ఇటీవల పెద్ద ఎత్తున దాని మీద భక్తులందరిలో కూడా ఆలోచన భావాన్ని కూడా రేకెత్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దైవానికి ఈ యొక్క లడ్డు ప్రాధాన్యతకు చాలా ఉంది. ఈ లడ్డు విషయంలో కూడా ఎవరి ఇంటికి తీసుకెళ్ళినా కూడా వెంకటేశ్వర స్వామి తమ ఇంటికి వచ్చినంత భక్తి భావంతో కూడా ఆ యొక్క లడ్డుకు ప్రాధాన్యతనిచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ లడ్డులో వాడేటువంటి నెయ్యి పూర్తిగా కూడా కల్తీ అయ్యింది అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెయ్యిని కూడా పూర్తి వ్యవహారంలో రూపుమాపి ప్రత్యేకంగా తిరుమలలో ఒక నెయ్యి టెస్ట్కి సంబంధించినటువంటి ల్యాబ్ను కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి దాని మీద కూడా టీటీడీ పెద్ద ఎత్తున కసరత్తు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. జరుగుతున్నటువంటి ఈ యొక్క పాలక మండలి సమావేశం ఏదైతే ఉందో అందరూ బోర్డు సభ్యులు కూడా హాజరయ్యారు. మనం చూసుకున్నట్లయితే 3 బోర్డు సభ్యులు గైర్ హాజరైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ యొక్క శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా శ్రీవారిని దర్శించుకునేటువంటి ఆ యొక్క పరిస్థితిని అందరికీ తీసుకొస్తున్నారు. మరో కోణంలో మనం చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో 10,500 రూపాయలు వెచ్చించి ఒక్కొక్కరికి శ్రీవారి దర్శన భాగ్యాన్ని అయితే కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గత ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ యొక్క
శ్రీవాణి ట్రస్టును కొనసాగిస్తామా లేకపోతే ఇంతటితో దీనికి చమరగీతం పాడుతామా, దీనికి ప్రత్యేకించి అంటే శ్రీవారి ఆదాయానికి గండిపడేటువంటి విషయం అయితే ఉంది. దీని ఇలా కాకుండా కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మిగిలిన బోర్డు సభ్యులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి 600 శాఖాధిపతులు ఉన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరితో కూడా పూర్తిగా కూడా చర్చించి దీనిపైన ఒక ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సామాన్య భక్తులకు పెద్ద పీట వేసే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అయితే ఆలోచించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారిని దర్శించుకుని ఆ యొక్క స్వామి ప్రసాదాన్ని కూడా పూర్తిగా కూడా వారికి ఇప్పించాలి. అదేవిధంగా శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నం ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా తృప్తిగా భోంచేసేటువంటి వ్యవహారం మీద అక్కడ వాడేటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా నాణ్యత కలిగే విధంగా కూడా మనకు తెలియపరుస్తుంది. అదే ఇంకొక విషయానికి మనం తీసుకుంటే ఇంజనీరింగ్ విభాగం ఏదైతే ఉందో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గతంలో ఎటువంటి టెండర్లు ఇచ్చారు, ఏవైనా ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులు పూర్తిగా కూడా ఏమైనా దుర్వినియోగం అయ్యాయా ఏంటి అనే దాని మీద చర్చ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుపతిలో ఉన్నటువంటి 2వ సత్రం అంటే గోవిందరాజుల సత్రానికి సంబంధించినటువంటి గతంలో ఉన్న క్వార్టర్స్ను పూర్తిగా కూడా డెమాలిష్ చేశారు. అక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు ఒక మళ్ళీ విష్ణు నివాసం, శ్రీనివాసం లాంటి తరహాలో కూడా ఒక భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి నిధులు ఎంతవరకు వెళ్తున్నాయి, ఈ యొక్క నిధులు గత ప్రభుత్వంలో ఈ యొక్క బిల్డింగ్ను స్టార్ట్ చేశారు, అప్పుడు ఏమన్నా ఎక్కువగా నిధులు గోల్మాల్ అయ్యాయా అనే దాని మీద కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు దాదాపు 3 గంటల పాటు సమయం గడుస్తుంది. ఈ యొక్క టీటీడీ ట్రస్ట్ బోర్డు మీటింగ్ సమావేశం కూడా ప్రారంభమై ఈ సమావేశం పూర్తిగా కూడా మనం చూసుకున్నట్టయితే సామాన్య భక్తులకే ఎక్కువగా విలువనిచ్చే విధంగా కూడా ఈ యొక్క సమావేశం కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్రహ్మోత్సవాలు కావచ్చు, అదేవిధంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు కావచ్చు, తిరుమలలో జరిగేటువంటి నిత్య కళ్యాణాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా సామాన్య భక్తులకు కూడా వారికి అవకాశం ఇవ్వాలి. పూర్తి స్థాయిలో శ్రీవారిని వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా కూడా ఈ యొక్క టీటీడీ బోర్డు నిర్ణయం కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇంకా దాదాపు 2-3 గంటల తర్వాత కూడా మనకు ప్రెస్కు చైర్మన్ గారు బిఆర్ నాయుడు చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ప్రెస్ బ్రీఫ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. టోటల్గా 80 అంశాల మీద కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్చ ఇంకా ఏమేమి కీలక నిర్ణయాలు తీసుకున్నారో ఏంటి అనేది కూడా మనకు త్వరలో కూడా తేటతెల్లమవబోతుంది. రైట్ రామ్, థ్యాంక్ యూ. కమల ప్రియమన శ్రీ కమలనాభ నీ పద కమల వేయణ శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు అగధేయ శ్రీ పరమ పురుష పరా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆర్జీవీ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఎక్స్ లో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మదిపాడు టీడీపీ నేత ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో టైంలో చంద్రబాబు కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ ఖాతాలో పోస్టులు పెట్టారు. అయితే ఈ పోస్ట్ వ్యవహారంపై ఏపీలోని ప్రకాశం జిల్లా మదిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణకు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో కేసు కొట్టివేయాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు లైవ్ ద్వారా. కాంతి, అయితే ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఏదైతే హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, స్క్వాష్ చేయాలంటూ వేసిన పిటిషన్ ను పూర్తిగా హైకోర్టు తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది చేశారు. పిటిషనర్ కి నోటీసులు జారీ చేసి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి అంటూ వర్మ తరపున లాయర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్ట్ పైన ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించడంతో పాటుగా పోలీసులకి సంబంధించి
ఏదైతే ఇప్పటి వరకు కూడా పోలీసులకి నోటీసులు ఇచ్చారని ఆర్జీవీ తరపున ఉన్నటువంటి లాయర్ కోర్టుకి తెలిపారు. ఈ నేపథ్యంలో వాస్తవానికి మద్దిపాడు పోలీసులు వర్మను రేపు విచారణకు రావాలని ఆదేశించారు. అయితే ఇదే విషయాన్ని హైకోర్టులో ముందు వర్మ తరపున లాయర్ ప్రస్తావించారు. అయితే విచారణ హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరడంతో పోలీసుల్ని ఆశ్రయించి కోర్టుకి సంబంధించినటువంటి విషయం కాదని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోదు. ఎలాంటి అభ్యర్థనలు ఏవైనా ఉంటే పోలీసుల వద్ద తేల్చుకోవాలి కానీ హైకోర్టు వద్దకు రావాల్సిన అవసరం లేదు. అలాగే అవసరమైతే బెయిల్ పిటిషన్ వేసుకోండి తప్ప స్టార్ట్ చేయాల్సిన అవసరం ఈ కేసులో లేదు అంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందు వర్మ ఏదైతే వ్యూహం సినిమాకి సంబంధించినటువంటి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుని సోషల్ మీడియాలో టార్గెట్ చేసినటువంటి విషయంలో ఈ కేసుకి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఆర్జీవీ పైన టీడీపీ ఏదైతే ఫిర్యాదులు కార్యకర్తలు చేసినటువంటి ఫిర్యాదులకు సంబంధించి వరుస కేసులు కావడంతో దానికి సంబంధించినటువంటి విషయంలో స్క్వాష్ చేయాలి అంటూ కూడా కోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురంగానే చెప్పుకోవాలి శ్వేత. రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇక ఏపీ శాసన మండలిలో రాష్ట్ర అప్పులపై వాడి వేడ చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. మళ్ళీ వారు పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది. వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇద్దరులో ఎవరు కన్ఫ్యూజ్ మీరు మీ ఇద్దరు క్లారిఫై చేయండి. నాకు లేదు కన్ఫ్యూజ్, మీరు చేయండి. లేదా మాట్లాడేస్తారు, లేదా మాట్లాడతారు. చాలా సందర్భాల్లో ఈ విధంగానే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను మరొకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా మా ప్రభుత్వం నుంచి మీకు అందించే సమాచారం ఏంటంటే మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే రైస్ కార్డు ఉందో వాళ్ళకి ఇదే మా అర్హత ప్రమాణం మనకు అందించడం జరిగిన సమాచారం. దాని ప్రకారంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. అయితే గ్యాస్ కంపెనీస్ కూడా మాతో జరిగిన చర్చలో చెప్పింది ఏంటంటే ఎంటీ గ్యాస్ సిలిండర్ వస్తేనే కొత్త సిలిండర్లు ఇవ్వగలుగుతారు అధ్యక్ష. సో రోజుకి కనీసం 2.5 నుంచి 3 లక్షల వరకు వాళ్ళు సరఫరా చేయగలుగుతారు, అంతకని ఎక్కువ చేయలేరు. కాబట్టి 4 నెలలు వ్యవధి పెట్టి పాకెట్స్గా మేము దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది దీపం పథకం 2లో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం వాళ్ళు డిఫరెన్స్ ఏంటంటే ఆర్థిక సంవత్సరం గురించి చెప్తున్నారు, చాలా క్లియర్గా మరొకసారి చెప్తున్నాను. దీపం పథకం ఎప్పుడైతే దీపాల రోజు ప్రారంభించామో మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో అంటే April 1 రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది. అది కాదండి, మీరు చెప్పేదానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన దానికి తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది. అలా కాదండి, దీపం మా భాషలో వాడికి బాగా చెప్పారు అధ్యక్ష. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారే కన్ఫ్యూజ్ అయ్యి లేదు 4 నెలలు కూడా అన్నారు అధ్యక్ష. ఆయన నేను అన్నది అధ్యక్ష, ఆయన అన్నారు. మీ మనసులో కన్ఫ్యూజ్ చేయాలి, నేనే కన్ఫ్యూజ్ లేదు అంటే అధ్యక్ష. చూడండి అధ్యక్ష, బయట వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము, సూపర్ 6 అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ April 1 వరకు కూడా ఈ 1 సిలిండర్తోనే మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఓ సామెత ఉందా అధ్యక్ష? మా దగ్గర లేదు కానీ రాయలసీమలో సామెతది. రాయలసీమ ఏట్లో వెళ్తే వచ్చి ఏటి మల్లప్ప, ఏటి దాటిపోతే వచ్చి పోరా బోడి మల్లప్ప అన్నారు. అది ఆర్థిక మంత్రి గారు బాగా తెలుసు సామెత. అది ఉంది అధ్యక్ష. అది ఏంటి అధ్యక్ష? అది సరే ఇదే ప్రజలు చూస్తున్నారు, దీనికి కాపీ ఇచ్చారు, చాలా సంతోషం. April వరకు కూడా ఇది అన్నారు అధ్యక్ష. ఇకపోతే ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. మేము వద్దలేదండి సార్, వీఆర్ నాట్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ డిఫర్.
మేము నిద్రపట్టలేదు. ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని, ప్రభుత్వం తాలూకు ఆలోచనని, ప్రభుత్వం తాలూకు విధానాన్ని ప్రజలకు చెప్పని, క్లారిటీతో ప్రజలకు చెప్పని అడుగుతాను తప్ప మీ విధానంలో సారీ అధ్యక్ష లేదు. సారీ అధ్యక్ష, సారీ వారి కన్సర్న్ మినిస్టర్ ఇది ఇంటర్ప్రిటేషన్ ఒప్పుకోండి సార్. సార్ ఇది ఇంటర్ప్రిటేషన్ ఒప్పుకోండి సార్. కూర్చోండి. సారీ సార్. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారు. అధ్యక్ష సారీ సార్, కన్సర్న్ మినిస్టర్ మాట్లాడారు, ఓకే కూర్చోదాం గౌరవంగా, అంతేగాని అందరూ మాట్లాడతారంటే సంబంధించి అది ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, అప్పులు అని చెప్పి ప్రజల్లో మభ్య పెట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళకున్న ఇది ప్రచార మాధ్యమాలతో చెప్తున్నారు అధ్యక్ష. ఇదిగో చూడండి అధ్యక్ష, మీరు ఇచ్చే మా ఆర్థిక మంత్రి గారు ఇచ్చింది సీటే కదా సార్ అధ్యక్ష. ఈ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏది 2000 బైఫర్కేషన్ తర్వాత వచ్చిన తర్వాత 1,18,000 కోట్లు వచ్చి బైఫర్కేషన్ మనకు అప్పు వచ్చింది అధ్యక్ష. మనకి దాంతోపాటు గవర్నమెంట్ గ్యారెంటీస్తో కలిపి ఇంకో 14,000 కోట్లు అధ్యక్ష. అంటే 1,32,000 కోట్ల 79 కోట్లు 1,32,079 కోట్లు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకొని వచ్చారు. ప్రజలు చెప్పమనించారు, దేవుడు కరుణించాడు, ఆయన ముఖ్యమంత్రి. ఓకే, అప్పుడు ఆయన 14 నుంచి 19 వరకు ఆ మొన్న అప్పుడు 1,18,000 2,57,000 కోట్ల 510 కోట్లకి తీసుకెళ్లారు అధ్యక్ష. 2,52,000 కోట్లు. అదే గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే అధ్యక్ష, 3,13,18 కోట్ల అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీతో. అదే మళ్ళీ 2019 నుంచి 2024 వరకు మళ్ళీ ప్రజాభిమానించాడు, దేవుడు కరుణించాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. అయిన తర్వాత ఈ 2 లక్షల ఏదైతే 2,57,000 కోట్లు ఉన్నదాన్ని 4,90,000 కోటికి పెరిగింది అధ్యక్ష. ఏది 2,57,000 ఇది 4,90,000 అయింది. అదే గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే ఇదన్నీ నాయకాలు అధ్యక్ష. ఇగో ఈ పుస్తకం అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే అధ్యక్ష 1,54,000 కోట్లు గవర్నమెంట్ గ్యారెంటీ కలిపి 6,46,000 కోట్ల 531 అధ్యక్ష. ఇది ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన బడ్జెట్లో ఉన్న లక్షల అధ్యక్ష. ఇవి కాకుండా పోనీ ఏదన్నా ఎనభై రామకృష్ణ గారు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ బారోయింగ్స్, ఇంక ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారెంటీ లేని బారోయింగ్స్ కూడా చేశారు, కార్పొరేషన్ తప్పులు తెచ్చారు, ఒప్పటిగా తెచ్చేశారు అని అన్నారు అధ్యక్ష. అవి కూడా చెప్తారు అధ్యక్ష. అవి కూడా మా దగ్గర పబ్లిక్ సెక్టర్ తీసుకున్న అధ్యక్ష. ఆ రోజు రాష్ట్రం బైఫర్కేషన్ అవుతున్న సమయంలో మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్నప్పుడు 14లో ఇంకొక 5,744 కోట్లు కలిసింది అధ్యక్ష. అంటే మించి వల్ల కలిస్తే 1,40,717 కోట్లు అవ్వదు. అంటే 1,40,717 కోట్లు ఇది 14 అప్పు మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అదే బారోయింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సెక్టర్లో బారోయింగ్స్ ఇంకో 55,000 కోట్లు కలిపితే 3,90,247 కోట్లు అధ్యక్ష బారోయింగ్స్ కలిపి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పిన నేపథ్యంలో మా మంత్రి అయిన మా ఆర్థిక మంత్రి అయిన సందర్భంలో అది ఇంకొక 63,000 కోట్లు కలిసింది అధ్యక్ష. దేనికి 6,40,000కి అవి కలిస్తే అధ్యక్ష 7,21,918 కోట్లు అధ్యక్ష. ఇది మీరు ఇచ్చిన మా ఆర్థిక మంత్రి ఆర్థిక బీచ్ ప్రతిపాదనలో ఇది అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా నిన్న పత్రికలో చెప్పిన కానీ చూసిన కానీ పెద్దలు మాట్లాడిన కానీ లేకపోతే ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఈ పుస్తకాల్లో లేని విషయాలు కూడా నాతో మాట్లాడిన తర్వాత చెప్తారు అధ్యక్ష. ఏది జీతాలు బచ్చాలు లేకపోతే బిల్స్ అవి ఇవి పెండింగ్ ఉన్నాయని అని చెప్తారు అధ్యక్ష. ఇది రొటీన్ ప్రాసెస్ అధ్యక్ష. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓ ప్రభుత్వం వస్తుంటాయి అధ్యక్ష. అప్పుడు కూడా ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ఏమి లేకపోలేదు అధ్యక్ష. అప్పుడు కూడా సుమారు 47,000 కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు కూడా బకాయిలు ఉన్నాయి.
పకేం లేదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.